బైబిల్లో యోధా అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన తన కోడలతో శయనించినట్లుగా చూపించి బైబిల్ని తప్పుపడుతూ ఉంటారు కొంతమంది హైందవులు. కానీ యూదాకు 3 కుమారులు ఉన్నారు. అందులో ఏరు, ఓనాను, షేల. ఏరు అనే ఆయన చనిపోతాడు. అంటే ఆయన తామారు యొక్క, అంటే యూదా యొక్క కోడల యొక్క భర్త. అతను చనిపోయిన నేపథ్యంలో ఆవిడ ఏం చేస్తుందంటే మరిది ధర్మం అనేది వాళ్ళ యొక్క సాంప్రదాయము. కానీ మరిదులు ఎవరు కూడా సహకరించకపోవడం వల్ల ఆవిడ తన తండ్రి ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ ఒకసారి ఈ యొక్క యూదా గొర్రెల బొచ్చులు కత్తిరించడానికి అని చెప్పేసి వెళ్ళినప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే, ఆవిడ గొడ్రాలుగా ఉండడము, ఆ మాట పడడం అనేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. కాబట్టి ఆవిడ ఏం చేస్తుందంటే తన మామతో ఆవిడ ఒక ముసుగు కప్పుకొని వేశ్యరాలులాగా వెళ్ళి ఆయనతో శయనించి కుమారుని కన్నట్లుగా మనం చూస్తాం. ఆ కుమారుడి పేరే పెరసు. ఈ యొక్క పెరసు యేసుక్రీస్తు యొక్క వంశావళిలో కూడా చూస్తాం మనం.